హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే టేస్టీ కిచిడి చేస్తున్నాను. ఇవాళ మనసు అసలు బాగాలేదు, చేయి బుద్ధి కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయి నొప్పి, చేయి ఫ్రాక్చర్, అసలు ఏ పని చేయి బుద్ధి కావట్లేదు. మనసులోనే లేదు. ఏంటో ఫెటిక్గా అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది. సో చేయాలనే అనిపించట్లేదు. సో తొందరగా అయిపోయేది అయితే ఏంటి అంటే కిచిడి కదా. నేనైతే టమాటోలు వేసుకున్నాను, బఠానీలు వేసుకున్నాను. ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇవేమి కాదు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. సో నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లో లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకున్నాను. మిరియాలు ఎక్కువ వేసుకోవాలి, కిచిడి అంటేనే మిరియాలు. సో మిరియాలు ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర కాడలు వేసేసుకున్నాను. టమాటోలు ఒక పెద్ద టమాటోలు 2 వేసేసుకున్నాను. అలాగే బఠానీలు ఒక కప్పుడు వేసుకున్నాను. మామిడికాయ ఒక చిన్న మామిడికాయ వేసేసాను. అంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా. మనం చింతపండు కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం. వేసినప్పుడు కొంచెం బెల్లం కూడా వేస్తూ ఉంటాం కదా. సో రకరకాలుగా చేస్తూ ఉంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేనైతే ఇవాళ మామిడికాయ ముక్కలు వేసేసాను, కొంచెం బెల్లం కూడా వేసాను. సో ఇప్పుడు ఇది బాగా వేగిపోతుంది. ఈ టైంలో మనం అన్ని పసుపు వేసేసాను, కారం వేస్తాను. ఇప్పుడు నేను ఉప్పు వేసేస్తాను. మీరు తగినంత ఉప్పు వేసుకోండి, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఆవాల మెంతులు పొడి వేసేస్తాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేస్తాను. సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఆల్రెడీ లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు వేసేసాం. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది వేయట్లేదు, ఉల్లిపాయలు కూడా వేయట్లేదు. జస్ట్ టమాటోలు, మామిడికాయ ముక్కలు, బఠానీ, ఇవి మీరు కావాల్సిన వెజ్జెస్ అన్ని మీరు వేసుకోవచ్చు. క్యారెట్స్ కానీ, బీన్స్ కానీ, అవి మీ ఇష్టం, మీరు చక్కగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వేగిపోతుంది కదా. ఇప్పుడు నేను ఒక చేత్తో వేయడం కష్టం కాబట్టి బియ్యం వేసేస్తాను. బియ్యం వేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో బియ్యం కూడా వేసేసుకున్నాను, చూసారు కదా. మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. సో కరివేపాకు కూడా వేసేసుకున్నాను, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను, అన్ని వేసేసుకున్నాను. బియ్యం కూడా ఒకసారి ఇలా కలిపేస్తే మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేస్తే మొత్తం మనం వేసిన మసాలాలన్నీ, మిరియాలు కానీ అన్ని మనం వేసిన మసాలాలన్నీ మొత్తం అన్నానికి పట్టేస్తే. పెసరపప్పు వేస్ట్ చేస్తున్నాను కదా, సో కమ్మగా ఉంటుంది. ఇటు మనం వేసిన మామిడికాయలు కానీ, టమాటోలు కానీ సూపర్ ఉంటుంది. సో పెసరపప్పు నేను 1 కేజీ తీసుకున్నాను, 4 పాలు తీసుకున్నాను అనుకోండి. 1 కప్పు ఫుల్ పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసేస్తాను, ఒక చేత వేయడం కష్టం కాబట్టి వాటర్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాం. పుదీనా అనేది మస్ట్, మీకు తెలుసు కిచిడికి పుదీనా లేకపోతే అస్సలు బాగోదు. సో ఎక్కువ పుదీనా వేసేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసుకుంటాను. దీన్ని ఇప్పుడు కలిపేస్తానండి. కలిపేసి మూత పెట్టేసుకుంటాను. కిచిడి ఎంత బాగా వచ్చేసిందో. మనం వేసుకున్న బఠానీలు కానీ, ఆ పెసరపప్పు, అన్నం సూపర్ మనం వేసుకున్నాం. చక్కగా టమాటోలు కానీ, మామిడికాయ ముక్కలు కానీ అద్రిపోయింది. ఏం వేసుకోలేదు, చాలా సింపుల్గా. ఎక్కువ వెజ్జెస్ కూడా వేసుకోలేదు, చూసారు కదా. ఎక్కువ వెజ్జెస్ లేకుండా ఎక్కువ పెసరపప్పు వేసుకుని, మామిడికాయ వేసుకుని, టమాటో వేసుకుని, బఠానీలు వేసుకుని చేసుకున్నాం. చూసారా, మసాలా వేడి ములాంచి మస్క్ వచ్చేస్తారు. సో ఇలా చేసుకున్నది. సో చాలా బాగుంటుంది, తప్పకుండా చేసుకోండి. దీంతో కలిపితే ఏమవుతుందంటే పొడిలాడుతూ ఉంటుంది. అదే మనం ముందు సైడ్తో కలిపామనుకోండి, అది మెత్తగా అయిపోతుంది రైస్. సో ఇలా చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీ అయిన కిచిడి మీ సొంతం అయిపోతుంది. చింతపండు పిండే బదులు మామిడికాయ వాడేసాం అనమాట. దానికి తగ్గట్టు బెల్లం వేసుకున్నాం, అన్ని వేసుకున్నాం. సూపర్ ఎంతో బాగుంటుంది. పైనుంచి నెయ్యి కూడా వేసుకున్నాం, అద్రిపోతుంది. గరం మసాలాలు వేసుకున్నాం, మిరియాలు వేసుకున్నాం. ఇంకేం కావాలి కిచిడికి? అద్రిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇంత మంచి కిచిడి మాత్రం మామిడికాయ సీజన్లో అస్సలు వదలదు. మామిడికాయలు యూటిలైజ్ చేసుకోండి, హ్యాపీగా తినండి. బాయ్ అండి.